వైసీపీ హయాంలో సినీ కళారంగాలు తిరోగమనం పట్టాయని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం కళలు సినీ రంగానికి ప్రోత్సాహం ఇస్తూనే ఉందన్నారు. విజయవాడ ఏపీ ఎఫ్డీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా భరత్ భూషణ్ ప్రమాణ స్వీకారం చేశారు. 2019 నుంచి 24 వరకు కళలకు కానీ, సినిమాకి కానీ, నాటకానికి కానీ, టీవీకి కానీ ఏ రకమైనటువంటి ప్రోత్సాహం లభించినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఈ రంగాలన్నీ కూడా నిర్లక్ష్యం చేయబడినటువంటి సందర్భంలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఆ రోజున పక్కన పెట్టేయబడినటువంటి ఉగాది పురస్కారాలు కానివ్వండి, కందుకూరి పురస్కారాలు కానివ్వండి, వివిధ ప్రాంతాల్లో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మంది యొక్క పేర్లతోటి అనేక ఉత్సవాలను నిర్వహించడం కానివ్వండి, ఇవన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారు మళ్లీ పునరుద్ధరించి ఈ రాష్ట్రంలో కళలు విలసిల్లాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతోటి అనేక రకాలుగా ఆలోచించి వాళ్ళకు అద్భుతమైనటువంటి టీముని, ఇవాళ ఎఫ్డీసీ టీముని అద్భుతంగా తయారు చేసి రూపొందించి ఇవాల్టి నుంచి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా అద్భుతమైనటువంటి ఎఫ్డీసీ కార్యక్రమాలని విస్తరింపజేయడానికి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీక్షా కంకణబద్ధంగా ఉంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంట్రెస్ట్తో కలిసి ఉన్నప్పుడు ఎనిమిది లేకపోతే తర్వాత ఆంధ్ర రాష్ట్రంగా మనం ఏర్పడిన తర్వాత కూడా చలనచిత్ర పరిశ్రమకి విజయవాడ అన్నది ఒక రాజధానిగా ఆనాడు బాసిల్లింది, ఇప్పటికీ బాసిల్లుతుంది. మన చలనచిత్ర పరిశ్రమకు ఏ చిత్రానికైనా మనకు వచ్చేది ఒక 70% కలెక్షన్స్ మన ఆంధ్ర రాష్ట్రంలో. నేను ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి లొకేషన్స్ బ్రహ్మాండమైన అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. సో ఇవాళ చలనచిత్ర పరిశ్రమను ఇక్కడ కూడా అభివృద్ధి చేయాలి. చలనచిత్ర పరిశ్రమాభివృద్ధిని అతి శీఘ్రంగా, అతి వేగంగా ముందుకు తీసుకెళ్తాము.